దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుకొనుటకు మితముగా ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పొందుకునే కిరీటము అది ఎన్నటెన్నటికీ పాడు కానటువంటిది, శాశ్వతంగా ఉండేటువంటి కిరీటాన్ని మనం పొందుకోవటానికి ప్రయాసపడుతున్నాం. ఈ ప్రయాసలో భక్తుడైనటువంటి పౌలు గారు అంటాడు, మనం అన్ని విషయంలో మితముగా ఉన్నట్లయితే ఆ కిరీటానికి మనం యోగ్యులుగా మార్చబడతాము అంటాడు. అంటే మితముగా అంటే తగ్గించుకొనుట, అత్యాశ లేకుండా జీవించుట, తగినంత మాత్రమే మనం అనుభవించుట. అలా ఉన్నట్లయితే మనము ఆ కిరీటానికి యోగ్యులము అంటాడు. చూడండి, బైబిల్లో యాకోబు గారు కూడా చెప్పిన మాట ఏమిటంటే, మీరు అన్యుల వలె కాకుండా దేవునికి ఇష్టలుగా ఉండుటకు తగుమాత్రపు వస్త్రములను మీరు ధరించండి అంటాడు. అంటే డాంబికము లేకుండా, అతిశయముగా లేకుండా, తగుమాత్రముగా అంటే తగ్గించుకొని ఉన్నంతలోనే తృప్తిగా జీవించండి అని అర్థం. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, పౌలు గారు ఒక సందర్భంలో అంటాడు, నాకు ఎక్కువగా ఇస్తే నేను మత్తుడనై నీకు దూరం అయిపోతానేమో, ఒకవేళ మరీ నువ్వు నాకు తక్కువ చేస్తే దొంగనే ఒకవేళ నీకు నేను దూరం అవుతానేమో, ఏ పూట కీడ ఆ పూట నాకు చాలు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మనస్సు మనకు లేకపోతే మనలో అతిశయం వస్తుందని, గర్వం వస్తుందని ఆ వాక్య భాగంలో మాట్లాడుతూ అంటాడు, నేను ప్రభుని ప్రకటించిన తర్వాత భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అన్ని విషయాలలో మితముగా ఉండాలి. మాట్లాడే విషయంలో, భోజన విషయంలో, నిద్ర విషయంలో, సహవాస విషయంలో, అన్ని విషయాలలో మనం అతిగా చేయటానికి మనం ఇష్టపడకూడదు. చూడండి, ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారా, విస్తారంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. దానివల్ల ఏం కలుగుతుందని ఉంది బైబిల్లో? దోషం. ఎంతవరకు మాట్లాడాలో మనం అంతవరకే మాట్లాడాలి. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేయవలసింది కూడా కొన్ని ఉంటాయి, మనం అంతవరకే చేయాలి. మితిమీరి మనం చేసి సణుగుళ్ళు సంశయాలకి గురైపోయి ఆత్మీయతను పాడు చేసుకోకూడదు. అందుకే పౌలు గారు చక్కగా ఆ సంఘానికి బోధిస్తూ అంటాడు, నీవు మితముగా ఉండు, నీవు పొందుకునే కిరీటము శాశ్వతమైంది. కనుక ప్రియమైన వారలారా, మనము నిత్యత్వంలో ప్రవేశించి శాశ్వతమైన ఆ రాజ్యములో శాశ్వతుడైన దేవునితో యుగయుగములు ఉండబోతున్నాం. కనుక ఆ భాగ్యాన్ని పొందుకొనుటకు ఈ భూమి మీద అతిశయించి అత్యాశతో జీవించక మితముగా ఉండి మన శరీరాన్ని నల్లగొట్టుకుంటూ దాన్ని స్వాధీనపరుచుకొని ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.